రాజాసాబ్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? దర్శక నిర్మాతలు చెప్తున్నట్లు ఖచ్చితంగా ఏప్రిల్ 10న విడుదలవుతుందా? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు? వస్తుంది అని మేకర్స్ చెప్తున్నారు కదా అనుకోవచ్చు, కానీ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి రాజాసాబ్ రాకపై డౌట్స్ తెప్పిస్తున్న ఈ సిచ్యువేషన్స్ ఏంటి? మా రాజాసాబ్ వస్తాడు, రికార్డులు బద్దలు కొడతాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. కల్కితో క్లాసిక్ హిట్ ఇచ్చిన ప్రభాస్ రాజాసాబ్లో మాస్తో రచ్చ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న రాజాసాబ్లో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్, రిద్దిక్ కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయని ఇప్పటికే తెలిపారు మేకర్స్. షూటింగ్ కూడా చివరి దశకొచ్చేసింది. అయితే రిలీజ్ డేట్ పైనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుంటే ప్రభాస్ కు పోటీగా మిగిలిన హీరోలు రావడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న జాక్ విడుదల కానుంది. ఈ మధ్య డేట్ ప్రకటించారు BVSN ప్రసాద్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్. తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 10నే కన్ఫర్మ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ప్రభాస్ సినిమా అంటే తమిళ మార్కెట్ కూడా ముఖ్యమే. అయితే అదే రోజు అజిత్ సినిమా వస్తోందంటే రాజాసాబ్ డేట్ ఏవైనా మారిందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు. ఏదేమైనా మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేసే వరకు రాజాసాబ్ రిలీజ్ డేట్ పై ఈ కన్ఫ్యూజన్ తగ్గదు.